తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ మహిళా నేతలు మండిపడుతున్నారు. ఫిర్యాదు చేయడానికి రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి ఆటోలో వెళ్లారు. రాత్రిపూట మంత్రుల నివాసానికి కొందరు వెళ్తున్నారనే కథనాలపై ఘాటుగా స్పందించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలతో నిలదీస్తామంటున్న పద్మా దేవేందర్ రెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. చూసుకుంటే కనుక మొత్తం మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయడానికి అధికారులతో పాటు ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నారు. మనతో పాటు పద్మాదేవి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం. మేము మహిళా కమిషన్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నామంటే మహిళలకు అగౌరవం ఉంది, మహిళలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మహిళలను అవమానపరిచే విధంగా ప్రభుత్వం ఏళ్తా ఉన్నది కాబట్టి దాని గురించే మేము కమిషన్కి ఇవ్వడం. కొన్ని కథనాల వల్ల మహిళా అధికారులను మంత్రుల ఇంటికి పిలుస్తున్నారనేది మా యొక్క మెయిన్ పిటిషన్. అయితే దానికి సంబంధించి మేము ఏమడుగుతున్నామంటే మహిళా అధికారులను ఇంటికి పిలిచే నిజమైతే మంత్రుల మీద చర్యలు తీసుకోండి. అది నిజం కాదు అంటే మరి రాసిన కథనాలను అబద్ధమని చెప్పి తేల్చాల్సిన అవసరం ఉంటుంది కదా. దాని మీద మేము పిటిషన్ ఇవ్వబోతాము. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు ఇవ్వలేదు. వాళ్ళ ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తాం, చిన్న విద్యార్థులకు అన్నారు, స్కూటీలు ఇవ్వలేదు. అదేవిధంగా కోటీశ్వర్లను చేస్తాం మహిళలు అన్నారు, కోటీశ్వర్లద్దు ఇచ్చిన హామీలు నెరవేర్చమని కోరుతా ఉన్నాం. బస్ అని పెట్టిండు, ఫ్రీ బస్. ఏం జరుగుతుందండి? బస్సులు తక్కువ చేసిండ్రు, ఫ్రీ బస్సులల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఆడబిడ్డలు కొట్టుకునే పరిస్థితిని తీసుకొచ్చిండ్రు. అట్లా వద్దనే మేము చెప్తాం. అయితే ఇది మొత్తం టోల్ గా కూడా చూసుకుంటే కనుక అయితే మహిళల పైన అయితే రక్షణ కూడా లేదు. అయితే ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీల విషయంలో కూడా ఖచ్చితంగా ఇది చేస్తాము. మహిళల పైన అయితే ఏవైతే అధికారులను ఇటు రాజకీయ నాయకులు కానీ ఇటు మంత్రులు కానీ ఈరోజు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయబోతున్నామంటూ కూడా తెలపడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డితో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.